అందరికీ నమస్తే. నేను మీ విద్యాసాగర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం ఇప్పుడు కోయిల్ దగ్గర ఉన్న బడంపేట రాసన్న స్వామి టెంపుల్ ముంగట ఉన్నామన్నమాట. అసలు ఇంత సడన్గా టెంపుల్కి ఎందుకు వచ్చినామంటే మా అమ్మమ్మ వాళ్ళు ఒక చిన్న ముక్కు ఉందంట. సో ఎర్లీ మార్నింగ్ పూజ అయిపోయినకి నిన్ననే వచ్చినాం అనమాట. సడన్గా మా వాళ్ళు టెంపుల్కి రావడానికి ప్లాన్ చేశారు. నేను డ్యూటీకి వెళ్ళి ఇంటికి వచ్చే గ్యాప్లా వాళ్ళందరూ రెడీ అయి ఉన్నారు. నేను కూడా అదే గ్యాప్లో ఫటాఫట్ రెడీ అయిపోయినా. నిన్న వచ్చేటప్పుడు కొన్ని క్లిప్స్ చేసిన, అవి ఇప్పుడు ప్లే చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అందరం రెడీ అయినాం. ఆటోలెక్కి వెళ్ళిపోవడే లేట్గా. పోయే ముంగట మేమైతే పండు తిట్టినాం, నేను మా తమ్ముడు. వీళ్ళు మాకు సెండ్ ఆఫ్ చెప్పడానికి వచ్చారు. బాయ్ చెప్పుండ్రా. బాయ్ రే, వెళ్ళిపోండి. ఇక మీరు అర్జెంట్గా వెళ్ళిపోండి, మీ ఇంటికి వెళ్ళిపోండి. ఇక వీడు అప్పులుగాడు కూడా చెప్తాడు షైగాయ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అందరికి బాయ్. పోయండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే, ఈ టెంపుల్లో కొలువైన రాసన స్వామి ఇక్కడ స్వయంగా వెలిచారు. అంతేకాకుండా రాసన స్వామికి మనం మనస్ఫూర్తిగా ఏ కోరికలు కోరుకున్నా అవి 100% కోరికలు నెరవేరుతాయని నేను కాదు, ఇక్కడ వచ్చే భక్తులు చెప్తుంటారు అన్నమాట. మనం మెయిన్ గర్భగుడిలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టెంపుల్ సరౌండింగ్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకుందాం పదండి. సో మనమైతే ప్రజెంట్ టెంపుల్ బ్యాక్ ఉన్న గుండం దగ్గర అవుతున్నాం. మీరు చూసుకోవచ్చు నా బ్యాక్గ్రౌండ్లో ఎంత వాటర్ ఉందో. ఇది గ్రౌండ్ లెవెల్ అనమాట. ఈ గుండం ఇట్లా స్టెప్స్ లాగా లోపడుకున్నాయి. అంతేకాకుండా దాని లోపల కింద ఇట్లా మన బావి లాగా చాలా పెద్ద ఉంది. అది ఫుల్ అయిపోయి స్టెప్స్ లాగా ఫుల్ అయిపోయి మొత్తం గ్రౌండ్ లెవెల్ ఉంది ప్రజెంట్ వాటర్. నేను గుండం కట్ట మీద కూర్చొని చెప్తున్నా. ఇప్పుడు ఒకసారి ఇక్కడ దగ్గరకు వచ్చి చూపి వాటర్ చూసుకోవచ్చు ఎంత వాటర్ ఉన్నాయో. కరెక్ట్గా మన గుండం ఎదురుగానే వంటశాల ఉంది, మీకు చూపిస్తాం వంటశాల. దండి. వంటశాలలో ఉన్నాం. ఇప్పుడైతే ఖాళీ ఉంది, కానీ జాతర టైంలో మొత్తం వైబ్ ఉంటుంది. మొత్తం ఫుల్ వంటలు అక్కడిక్కడ చేస్తుంటుంది. ఇక్కడ కూడా వంటలు అన్నీ చేస్తూ ఉంటారు. బయట అన్నదాన కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉంటాయి. దీని పక్క కూడా ఇంకో షెడ్ ఇట్లాంటిది సేమ్ ఇట్లాంటిదే ఉంది. అక్కడ కూడా వంటలు చేస్తుంటారు. మిగతా ప్లేస్లో కూడా చూద్దాం పదండి. నా బ్యాక్ సైడ్ ఉన్నది నిత్య అన్నదాన సత్రం. ఇది బ్యాక్ సైడ్ ఉన్న గుండంకి పక్కకే ఉంటుంది అనమాట. ఇంతకుముందు చూపించిందేమో అది కూడా వంటశాల అనమాట. ఇది నిత్య అన్నదాన సత్రము. ఇక్కడ ప్రతిరోజు అన్నదానాలు జరుగుతాయంట. ఇక్కడ రోజు అన్నదానం 11 గంటల నుంచి 3 గంటల దాకా చేస్తారంట. మన నిత్య అన్నదాన సత్రం పక్కకు ఒక చిన్న పాత శివుని గుడి ఉందన్నమాట. ఇదే ఆ గుడి. లోపలికి వెళ్ళి ఒకసారి మీకు చూపిస్తా ఎలా ఉందో. లోపలితే మన శివయ్య కొలువై ఉన్నాడు. ఈ రాసన స్వామి టెంపుల్ వచ్చేసి అండర్ గవర్నమెంట్ ఉంది. ఇది ఏషియంట్ మోనమెంట్ లాగా వాళ్ళు గుర్తించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ కింద తీసేసుకున్నారు ఈ టెంపుల్ని. ఈ టెంపుల్ వచ్చేసి 16వ 17వ శతాబ్దం మధ్యలో కట్టారు. టెంపుల్కి రైట్ సైడ్ ఏమో ఒక ఫంక్షన్ హాల్ ఉంది. అక్కడ పెళ్ళిళ్ళు కూడా అవుతూ ఉంటాయి. దాని పక్కకు ఇంకో టెంపుల్ ఉంది, కొంచెం హైట్లో ఉంటుంది. ఆ టెంపుల్ని మీకు చూపిస్తే పదండి. మల్లికార్జున మందిరంలో ఉన్నాం. మల్లికార్జున దర్శనం తీసుకున్నాం. దాన్ని మల్లికార్జున స్వామి కుడివైపు వరసిద్ధి వినాయకుడు, ఎడమవైపు వచ్చేసి శ్రీ బ్రహ్మరామదేవి ఉంది. జరిగే జాతరలో రథయాత్ర కూడా ఒక పాట అనమాట. చాలా ఘనంగా రథయాత్ర చేస్తారు. విలేజ్ మొత్తం తిప్పుకొని వస్తారనమాట. అంతేకాకుండా ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే రైట్ సైడు ఇక్కడ వచ్చే భక్తులకు స్టే చేయడానికి రూమ్స్ కూడా కట్టివ్వడం జరిగింది. కరెక్ట్గా గుడి ముందు నా వెనకాల మీకు కనిపిస్తుంది కదా సీక్లది, అది అగ్నిగుండం అనమాట.
జాతర టైంలో చాలా పెద్దగా అగ్ని పేర్చి ఘనంగా జాతర చేస్తారు. అలాగే దాని పక్కకు మీకు పాడుపడ్డది ఒక బాయిలా కనిపిస్తుంది కదా, అది కూడా ఇంకో గుండము. అక్కడ వచ్చేసి దగ్గరికి వెళ్ళి వీడియో చూపిద్దాం అనుకున్నా, బట్ అక్కడ మొత్తం ఇప్పుడు వర్షాలు పడడం వల్ల చాలా బురద బురద ఉంది, వెళ్ళడానికి వీలుగా లేదు. గుడికి ఎడమ బందుకు పెద్ద కోనేరు ఉంటుంది ఒకటి, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మీకు. అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక చిన్న బావి కూడా ఉంటుంది. ఈ గుడి మొత్తం ఒక మంచిగా ప్లానింగ్ పద్ధతితోని అన్ని రకాలుగా సౌకర్యాలు ఉండేటట్లు కట్టిర్రు. మన రాచనస్వామి టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం చూపించుడు అయిపోయింది. ఇప్పుడు మెయిన్ టెంపుల్ చూద్దాం. మనం గుడి లోపలికి వెళ్ళే ముందు మనం దర్శనం చేసుకోవాల్సింది మహానందిని. ఇదిగో చూడండి, నందిని దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్తూ ఉంటే పెద్ద హాల్ లాగా కనిపిస్తుంటే చాలా విలాసంగా ఉంటుంది ఇది. తర్వాత లోపలికి వెళ్తూ ఉండగా మన రాచన స్వామికి కుడివైపున గణేశుడు కనిపిస్తుంది. తర్వాత గణనాథుని అపోజిట్ అంటే రాచన్న స్వామికి ఎడమ వైపున ఈ దేవతలను మీరు చూసుకోవచ్చు. మెయిన్ గర్భగుడిలోకి వచ్చేసాం. రాచన్న స్వామిని చూసుకోవచ్చు మీరు. ఫోటోనా?